అమ్మకి ఏ భయం లేదంట. మా ఫ్యామిలీలో ఎవరికో అపాయం పొంచి ఉంది, మీరే హెల్ప్ చేయాలి. ఓ షూర్. నువ్వు ఎలా చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో ఆలోచించు. మీ మావయ్య ఎక్కడితో ఆగిపోవాలి? నేను మీ అమ్మనిరా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మా నాన్నగారిని చంపేంత పగలు ఎవరికీ లేవు సార్. ఆయన కాకుండా మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఉందేమో కనుక్కొని చెప్పండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ ఫైల్ చెక్ చేసి సంతకాలు పెట్టండి సార్. ఫైల్ సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు నువ్వు నాకు సంధ్యకి ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. షాక్ అయ్యి ఎందుకని అడుగుతావు కదా, అడుగు. ఎందుకురా? కాన్ఫరెన్స్కి అటెండ్ కావాలి. కాన్ఫరెన్సా? ఏ కాన్ఫరెన్స్? ఏదో ఒకటి ఉంటుంది లేరా, ముందు నువ్వు బుక్ చేయి, నేను చెప్తాను. రేయ్, ఏ కాన్ఫరెన్స్ అయినా నాకు తెలియకుండా జరగనే జరగదు. నాకు తెలిసి ఈ నెల ఏ కాన్ఫరెన్స్ లేదు, అది ముంబైలో అయితే అస్సలు లేదు. ఉంటుందిరా, నేను చెప్తున్నానుగా. ఏ కాన్ఫరెన్స్? సంధ్యతో పర్సనల్ కాన్ఫరెన్స్. అర్థం కాలేదా? సరే, ఇప్పుడు నేను నీకు డీటెయిల్గా చెప్తాను, విను. ఎలా జరుగుతుందో ఊహించుకో. ముంబైలో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి నువ్వు టికెట్స్ బుక్ చేస్తావు. నాతో పాటు అసిస్టెంట్ మేనేజర్ కూడా రావాలి కాబట్టి సంధ్య కూడా నాతో పాటు వస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఫ్లైట్ ఎక్కుతాం. జీ అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కార్ వస్తుంది. మేమిద్దరం పక్కపక్కనే కూర్చుని కార్లో వెళ్తాం. కార్లో వెళ్తూ మనం ఊరుకుంటామా? తెలియకుండానే మెల్లగా పక్కనున్న సంధ్య చేయి పట్టుకుని గోకుతాను. అదే మనకు గ్రీన్ సిగ్నల్ అని అర్థమైపోయింది. సో మనం ఏం చేసినా పెద్దగా పట్టించుకోదని ఆ ఇన్సిడెంట్తో అర్థమైపోయింది. ఏం చేసినా అంటే ఏం చేస్తావేంటి? చెప్తా చూడు. ఇద్దరం హోటల్కి వచ్చాం. అక్కడ రిసెప్షనిస్ట్ని కలిసాం. ఐఎమ్ సంజయ్ ఫ్రమ్ హైదరాబాద్. రూమ్ కీస్ ప్లీజ్. గివ్ మీ ద అదర్ రూమ్ కీస్ ఆల్సో. Sorry, sir. We have no rooms. You are our regular customer. That's why we booked only one room. బట్ హౌ? పర్వాలేదులేండి, రూమ్స్ లేవంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. కానీ మీరు నేను ఒకే రూమ్లో ఎలా? నో ప్రాబ్లం అండి, నాకేం అభ్యంతరం లేదు. అది మనం చేసిన ప్లానే. అలా ఇద్దరం రూమ్కి వెళ్ళాం. నేను స్నానం చేసి వచ్చాను. నేను రావడం చూసి ఓహ్, ఐఎమ్ సో సారీ. మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తాను. ఏం అవసరం లేదు, మీలాగా కాదులేండి, నేను లోపలే డ్రెస్ మార్చుకొస్తాను. అలా ఎలా ఒప్పుకుంటుంది? అయినా తన క్యారెక్టర్ అది కాదు.
క్యారెక్టర్ తొక్క ఏమీ కాదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చెడగొట్టడానికి నాలాంటి క్యారెక్టర్ ఒక్కటి చాలు. తను బాత్రూంలోకి వెళ్ళగానే నేను 2 కూల్ డ్రింకులు తెప్పించా. ఎందుకు? ఎండాకాలం కదా, చల్లగా ఉంటుందని. అందులో నేను దాచుకున్న పౌడర్ని కలిపా. ఎందుకు? సమ్మగా ఉంటుందని. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, సమ్మర్ కదా, దాహంగా ఉందని కూల్ డ్రింక్ తెప్పించాను. థ్యాంక్ యూ సార్. అసలు నేనే అడుగుదాం అనుకున్నాను, ఈలోగా మీరే తెప్పించారు. పర్లేదులేండి, ఇక్కడైనా ఏసీలోనే కదా ఉండేది. ఏమండి, మీరేమనుకోపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏంటది? మీరు మామూలుగా కంటే మీ కర్లీ హెయిర్ని ఇలా లూజ్గా వదిలేస్తే ఆ హెయిర్ అలా గాలికి ఎగురుతూ ఉంటే చాలా అందంగా ఉంటారు తెలుసా? మీరు ఇలాంటి చిరునవ్వుతో అలా ఎగిరి మీ జుట్టుతో చూస్తే ఏ మగాడైనా మీ చుట్టూ కుక్క పిల్లలా జీవితాంతం అలా తిరుగుతూనే ఉంటాడు. ఇది కాంప్లిమెంటే, మీరు తీసుకోవాలి. అలా నవ్వకండి ప్లీజ్. నవ్వితే ఏమవుతుందండి? ఆ నవ్వుని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదండి. నీ వల్ల కూడా కాదా? నా వల్ల కూడా కాదండి.
రేయ్ ఏమైంది? ఇది ఆఫీస్ రా. ఒరే అందులో ఏం కలిపావురా? డ్రగ్స్. అది ఎక్కడిది? ఈ మధ్యన ఫిలిం నగర్ లో బాగా దొరుకుతుందట, తెప్పించా. అది కనుక కలిపితే ఇది మన ప్లాన్. ఒరే ఇది అన్యాయం రా. అయినా ఇంత సైలెంట్గా ఉండే నీలో ఇంత వైలెన్స్ ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయిరా? అదంతేలే, నువ్వు వెళ్ళి టికెట్స్ బుక్ చేయమ్మా. కాన్ఫరెన్స్ లెటర్ నేను ప్రిపేర్ చేస్తాను. నా వల్ల కాదురా. తెలిసి ఆ పాపం నేను చేయలేను. నా కళ్ళకి 3D సినిమా చూపించావు కదరా. సరేరా, అయితే వెళ్ళు, నేనే బుక్ చేస్తా. అరే వద్దురా, నా మాట వినరా. రేయ్ పోరా పో. సంధ్య రాగానే ప్రోగ్రామ్ మాత్రం చెప్పు. వెళ్ళు. అరే గెట్ అవుట్. That is Sanjay. ఏంటి మావయ్య, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడాలరా. దేని గురించి? నలుగురిలో చెప్పలేనివి నాతో ఒంటరిగా ఉంటే చెప్తామని తీసుకొచ్చాను. అంటే నా దగ్గర ఏమైనా రహస్యాలు ఉన్నాయనుకుంటున్నావా? నేనేది దాచుకోను. అదే చాలా మందికి నచ్చదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మామయ్య. నా దగ్గర తెలుసుకోవాల్సిన రహస్యాలు ఏమీ లేవు. వస్తాను. జీకే, నీ దగ్గర ఏదో రహస్యాలుంటాయని కాదు, నువ్వు చెప్పాల్సిన విషయాలు, నీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయిరా. నా తండ్రి చావు కారణం ఎవరో నాకు తెలియాలి. నా చెల్లెల్ని చావంచుల దాకా తీసుకెళ్ళింది ఎవరో నాకు తెలియాలి. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే నేనేం చేయాలో తెలియాలి. నా వాళ్ళల్లో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం రాకుండా ఎలా కాపాడుకోవాలో నాకు తెలియాలరా. తాతయ్యని చంపింది ఎవరో తెలియకనే నేను చేతులు ముడుచుకొని కూర్చున్నాను. ఇక నేనేం చెప్పాలి? అందరితో పాటు నువ్వు కూడా నా మీద నిందలు వేస్తున్నావా మావయ్య? నిందలు వేయటం కాదురా, నా కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం కూడా రాకుండా చూసుకోవటం నా బాధ్యత. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందిరా. మీ తాతయ్యని పోగొట్టుకున్నాం. అదృష్టం బాగుండి నా చెల్లెలు బతికింది, లేకపోతే మరో శవం లేచేది. దీనంతటికీ కారణం ఒక్కటే అయి ఉండాలి. ఇది నా అనుమానం కాదు, పోలీసుల అనుమానం. నాకు తెలిసి మనల్ని చంపేంత శత్రుత్వం ఎవరితో లేదు. ఇది
ఇది ఎవరి వల్ల జరిగిందో చెప్పు. జీకే, నా దగ్గర రహస్యాలేం దాచుకో, నిజం చెప్పు. నిన్ను రౌడీలు కొట్టిన విషయం నాకు చాలా లేటుగా తెలిసింది. ఇది ముందే తెలిస్తే జాగ్రత్త పడేవాళ్ళం. చెప్పరా, అసలు వాళ్ళు ఎవరు? రై, చెప్పకపోతే నా మీద ఒట్టే. అది తెలిస్తే ఇంత రిస్క్ ఎందుకు మావయ్య? నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. అసలు వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టాలి? నీకు ఈ ఊళ్ళో శత్రువులు ఎవరున్నారు? ఏమో, నాకేం తెలుసు. పోనీ ఈ ఊరొచ్చాక ఎవరితో అయినా గొడవ పడ్డావా? లేదు మావయ్య. బాగా గుర్తు తెచ్చుకోరా. నువ్వు క్యాబ్ నడుపుతున్నప్పుడు కానీ ఆటో నడుపుతున్నప్పుడు కానీ ఎవరినైనా కొట్టావా? ఎవరితో అయినా గొడవ పడ్డావా? పోనీ నీ వల్ల ఎవరికన్నా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందా? మామయ్యకి జరిగింది చెప్పనా? చెప్తే మళ్ళీ గొడవలు పెద్దవవుతాయని. ఎవరు చేస్తున్నారో తెలుసుకొని చెప్దామా? ఒక జంటని ముక్కలు ముక్కలుగా నరికారు, గుర్తుందా మావయ్య? ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. దాని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మూడో వ్యక్తిని గుర్తుపడతానని చెప్పాను. ఆ తర్వాతనే నా మీద అటాక్ జరిగింది. ఎవరు వాళ్ళు? నాకు తెలీదు మావయ్య. రై, బాగా గుర్తు తెచ్చుకో. వాళ్లే దీనంతటికి కారణమన్న అనుమానం. వాళ్ళని పట్టుకుంటే అన్నీ తేలిపోతాయి. నిజమే, కానీ నాకు తెలియకుండా ఏం చెప్పను మావయ్య. రై, బాగా ఆలోచించరా. నా చెల్లెల్ని కాపాడుకోవాలి. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా తన మీద అటాక్ చేస్తారు. తను నీకేం కాకపోయినా నా చెల్లెలరా. ఆలోచించు, బాగా ఆలోచించి చెప్పు, వాళ్ళు ఎవరు? మావయ్య, తను నీకు చెల్లెలైతే నాకు కన్న తల్లి. నా వల్ల ఆవిడకి ప్రమాదం వస్తుంది అంటే నీకంటే ముందు నేనే వాళ్ళని చంపేస్తాను. తాతయ్య చావుకు, అమ్మ యాక్సిడెంట్కు కారణం వాళ్ళే అని నాకు కన్ఫర్మ్ అయింది మావయ్య. వాళ్ళెవరో తెలిస్తే వదలను. యుద్ధం నాతోనే మొదలైంది, నేనే ముగింపిస్తాను. మిమ్మల్ని ఎవరిని ఎంటర్ కానివ్వను. నేనే వాళ్ళని ఫినిష్ చేస్తాను. రేయ్, వద్దురా, నా మాట విను. నీకేదైనా జరిగితే మేము తట్టుకోలేంరా. నేను చూసుకుంటాను. నువ్వు ఎవరితోనూ గొడవలు పడుకో. లేదు మావయ్య, మధ్యలో వదిలేయటం నాకు చేత కాదు. దీనికి పరిష్కారం నేనే ఇస్తాను, అంతే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. సంజయ్ గారు ఉన్నారా? ఆయన క్యాబిన్ లో ఉన్నారండి. ఎస్క్వేర్ ఆఫీస్కి వెళ్ళాలండి. ఎక్కండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఐ వాంట్ టు స్పీక్ విత్ సంజయ్. ఎవరు మీరు? మీ ఎండి సంజయ్ని పిలు. మీరెవరో తెలుసుకోవచ్చా? ప్రవళిక అని చెప్పు, అర్థమవుతుంది. ఏ పని మీద వచ్చారు? ముందు ఆయన పిలు. ఏ పని మీద వచ్చానో ఆయనకు తెలుసు. మధ్యలో ఆ నీ ముంబై ఇంటర్వ్యూ కాన్ఫరెన్స్
ఏంటి సంజయ్, గుర్తుపట్టావా లేక ఎవరో ఏంటో స్టాఫ్ కి పరిచయం చేసుకోవాలా? ప్రవళిక, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు నువ్వు వెళ్ళు. ఓహో, అయితే నా పేరు కూడా గుర్తుంది, కానీ నాకు ఇచ్చిన మాట గుర్తులేదా? ఎన్ని రోజులు నేను పిచ్చిదానిలా వెయిట్ చేయాలి? సంజయ్, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తే బాగుండదు. ఓ, అంటే ఇతను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడన్నమాట. ఈ రోజు అటు ఇటు తేల్చుకోండి, నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ప్రవళిక, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్తావా లేదా? నేను తర్వాత వచ్చి కలుస్తాను. వెళ్ళు. ఈ మాట చెప్పి నాకు 3 నెలలు అయింది. నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, రాలేదు. నేనొచ్చా.